దురదృష్టవశాత్తు ఎల్లో మీడియా మానవత్వం లేకుండా ఫేక్ ప్రచారం అంటూ విషాన్ని జిమ్ముతున్నారంటూ పైగా వాళ్ళెవరో ఏదో చేస్తే దాన్ని సాక్షికి ఆపాదిస్తూ పచ్చి ఎందుకింత ఇట్లా తయారవుతున్నారో అర్థం కాదు. భజన చేస్తే చేసుకోండి కానీ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటంటే ఇప్పుడు వాళ్ళందరూ శాపనార్థాలు పెడుతున్నారు అదంతా. అందుకే మీరు సాక్షి పేపర్ చూడండి, సాక్షి టీవీ చూడండి, ఎక్కడైనా అసత్యాలు ఉంటే చెప్పండి, అంతేగాని అసలు అట్లాంటిది ఏమి వాళ్ళు ఏమో రోజు అసత్యాలు రాసేది వాళ్ళు, ఎదుటి వాళ్ళ మీద బురద వేసేది. మొన్న అమరావతికి సంబంధించి వరద వరద వచ్చి మునిగిందని రాసింది వాళ్ళే, మళ్ళీ సాక్షి విష ప్రచారం చేస్తుందని రాసింది వాళ్ళే. అలాగే సాక్షి టీవీలో ప్రసారాల మీద కూడా పలు అబద్ధాలు పలు చోట్ల వాళ్ళు అబద్ధాలని అవన్నీ ప్రచారం చేస్తుంటారు, వాటిని నమ్మొద్దు. పైగా సాక్షి టీవీని రానివ్వకుండా చేస్తున్న ప్రయత్నాలు బట్టి అర్థమవుతోంది, వీళ్ళు నిజాలు చెప్పబట్టే కదా వాళ్ళు రానివ్వకుండా చేస్తున్నారనే సంగతి మీ జనం అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడైనా సరే కేబుల్ ఆపరేటరు సాక్షి టీవీ ఇవ్వకపోతే వెంటనే అతన్ని అడగండి, లేకపోతే ఆ ఫోన్ ఆ కనెక్షన్ కట్ చేసుకుని శుభ్రంగా ఈ స్కై టీవీలకి టాటా స్కై, టాటా ప్లే, అట్లాగే ఎయిర్టెల్ ఇవి ఉన్నాయి కదా డిష్ టీవీలు, వీటికి వెళ్ళటం మంచిది. ఇప్పటికే చాలామంది అలా మారుతుంటే కేబుల్ ఆపరేటర్లే ఆందోళన చెందుతున్నారు. అవునా వెంకటరెడ్డి గారు, కరెక్టేనా? కేబుల్ ఆపరేటర్లకు డైరెక్ట్గా చెప్పాలి సార్, ఎందుకంటే మేము కానీ మీకు సాక్షి కానీ రాకపోతే మేము పూర్తిగా తీసేసుకుంటామని చెప్పి కేబుల్ ఆపరేటర్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెడితే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఆల్రెడీ ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉన్నారు సార్. అంటే ప్రతి గ్రామంలో ఏదైతే 40%, రెండోది న్యూట్రల్గా డబ్బులు కట్టినప్పుడు అన్ని ఛానల్స్ రావాలి. సో మేము ఒక ఛానల్ మీద వివక్ష చూపిస్తాము, సో మనతో పాటు ఇంకో 2 ఛానల్స్ని కూడా వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్స్ రాకపోతే మేము కేబుల్ ఆపరేటర్లకి డైరెక్ట్గా చెప్తే అక్కడ ఆ డిమాండ్కి తలగ్గానే కొంతమంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రాకపోతే అప్పుడు కూడా రాకపోతే మీరు అన్నట్టుగా టాటా స్కై, డిజిటల్ ఏదైతే ఉన్న ఎయిర్టెల్లో ఇటాటాంటికి వెళ్ళాలని చెప్పి కోరుతాను. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంగా ప్రజల వాయిస్ని బలంగా వినిపిస్తుంది ఒక సాక్షి మీడియా. సో దాన్ని అనగదొక్కితే ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వం కూడా రాసే అబద్ధాలు, మిగతా వాళ్ళిద్దరు రాసే అబద్ధాలే జనంలోకి వెళ్ళాలని. అదే సార్ వాళ్ళు రాశారు కదా సర్వే అని 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్ల పని శ్రీలంక నిన్న స్కోచ్ అవార్డు వచ్చింది సార్ భూముల రీసర్వేకి. మాత్రం చక్కగా, కానీ ఏంటంటే ఆ రీసర్వేతో ఏదో భూములన్నీ లాగేసుకుంటున్నారని విష ప్రచారం చేసింది వాళ్ళే. ల్యాండ్ టైటిలింగ్ ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం రాసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఏం జరిగినా గత ప్రభుత్వంలో అనేది అంటగట్టేసి రాయటం అలవాటు అయిపోయింది. రైట్.